హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నెక్స్ట్ ఛానల్. ఇప్పుడే మనము హైదరాబాద్ చింతల్ దగ్గరలో ఉన్న జీడిమిట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మరియు ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్న టెంపుల్ చూసాము. నేటి ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము, ఎగ్జిట్ నుంచి. ఫస్ట్ ఇక్కడ రామ్లాలు సీతమ్మ ఉన్నారు. తర్వాత అది దాటుకొని వస్తే సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఇలానే వెళ్తుంటే ఇప్పుడు మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. స్టార్టింగ్ ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ వైష్ణోదేవి టెంపుల్ కూడా ఉంటుంది. అయితే నేను సపరేట్ వీడియో ఆల్రెడీ పెట్టాను యూట్యూబ్లో. ఇప్పుడైతే నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాము. వచ్చే ఇక్కడ ఇంకో టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకవేళ కన్స్ట్రక్షన్ అయిపోతే చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే మనము ఈ టెంపుల్కి వెళ్దాం. ఇక్కడైతే ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్. వెళ్దాం పదండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా కొండ మీద ఉంటుంది, గుట్ట మీద చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. మీరు ఇది విజిట్ చేయాలంటే మార్నింగ్ ఎండ కాకముందే చూడొచ్చు. ఎండ అయితే ఇక్కడ చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. మీరైతే ఇక్కడికి జీడిమెట్ల డిపో దగ్గరికి బై వాక్ రావచ్చు, లేకపోతే ఆటోకి రావచ్చు. డిపోకి అపోజిట్ లైన్లోకి వెళ్తే లోపలికి రావాలి. అక్కడ ఆటో వాళ్ళని అడిగినా అని నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చెప్తే వస్తారు. ఏదో చూస్తున్నారా, పావురం ఉంది. చాలా బర్డ్స్, ఆవులు చాలా ఉంటాయి. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వచ్చాను. ఏదే చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. ఈ దేవాలయం బయట నామాలు, శంకు చక్రం ఉన్నది. ఇప్పుడైతే దేవాలయం లోపలికి వెళ్దాం. ఇక్కడైతే ఫస్ట్ గజస్తంభం ఉన్నది. సత్యనారాయణ స్వామి విగ్రహం పాలరాయితో ఉంటుంది. ఇక్కడైతే విఘ్నరాజ స్వామి ఉన్నాడు, గరుడ దేవుడు ఉన్నాడు. పదండి లోపలనే పూజ అవుతున్నది. ఫస్ట్ డే బయట సైడ్ చూపిస్తాను, తర్వాత లోపలి సైడ్ చూపిస్తాను. ఇప్పుడైతే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము బయట సైడ్ నుంచి. లోపల ఎలా ఉంటుందో చూద్దాము. మంచిగా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేటైతే మా బావమరిది, మా మామయ్య వాళ్ళ కొడుకు. ఇది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ వీడియోని సింగిల్ పార్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. లాంగ్ అయితే 2 పార్ట్స్ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నది. చూస్తున్నాడు ఆంజనేయ స్వామి ఎంత మధురంగా ఉన్నాడు. లోపల కలర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని పాట విగ్రహాలు ఫొటోస్ పెట్టారు. జయ కృష్ణ చెట్టు కింద కృష్ణుని బొమ్మ కూడా ఉన్నది ఒకటి. చూస్తున్నారా, అయితే చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. మీరు ఒకవేళ హైదరాబాద్కి వచ్చి టెంపుల్స్ చూడాలనుకుంటే ఇది ఒక అద్భుతమైన టెంపుల్. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. చుట్టూ ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ ఆంజనేయ స్వామి విగ్రహాలుతోని డిజైన్ చేశారు. ఏదంటే కొబ్బరికాయ కొట్టు స్థలం. ఇప్పుడైతే నెక్స్ట్ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి దగ్గర బొట్టు పెట్టుకుంటాం కదా, బొట్టు ఉంది, అద్దం కూడా ఉంది కరెక్ట్ పెట్టుకోనికి. అండ్ లోపల డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. చూస్తున్నా క్లౌడ్స్ లెక్క డిజైన్ చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మనం వెళ్దాం.
ఇంకా అయితే అల్టీ చెట్టు కూడా ఉన్నది. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం, లోపలికి వెళ్దాం. విగ్రహం వచ్చేసి పాల రాయితో ఉంటుంది సత్యనారాయణ స్వామిది. అంటే కుక్కలు చాలానే ఉన్నాయి, చూస్తున్నారా? సత్యనారాయణ స్వామి టెంపుల్ పూజ అవుతుంది కానీ మేము ముంగటి దాకా వెళ్ళలేకపోతున్నాం. లోపల సైడ్లకి ఏమేమి ఉన్నాయో అవి చూపించడానికి ట్రై చేశాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తా అంటే కూడా అడుగుతాను ఇన్ఫర్మేషన్ గురించి ఎవరినైనా. ఇక్కడ ఉండే పురోహితుని కానీ ఇక్కడ ఎవరైనా వర్కర్స్ని కానీ. పూజ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మేమేం అడగట్లేదు. ఇక వచ్చేసి చూస్తున్నారా, విష్ణుదేవుని అవతారాలు ఉన్నాయి. మత్స్య అవతారం, కుర్మ అవతారం, వరాహ అవతారం, ఇంకా చాలానే ఉన్నాయి కావచ్చు. చూస్తున్నాయి ఇక్కడ నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం. ఈ దేవాలయంలో అయితే అన్ని విష్ణుదేవుని అవతారాలు ఏమిటియో అవి మనం తెలుసుకోవచ్చును. చూస్తున్నా నెక్స్ట్ ఇక్కడ శ్రీకృష్ణ అవతారం, బుద్ధ అవతారం, తర్వాత వచ్చేసి కల్కి అవతారం. అయితే మీరు చూడొచ్చు, ఇక్కడికి వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. ఆంజనేయ స్వామికి ఇక్కడ నుంచే వెళ్ళచ్చు మనం. పూజ అవుతుంది కాబట్టి మేము స్టార్ట్ రికార్డ్ చేసిన అక్కడ వాయిస్ రికార్డ్ చేయలేదు. మళ్ళీ అక్కడ పూజ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి వీడియో చేసుకోవచ్చు కానీ ఇంకొక డిస్టర్బెన్స్ కావద్దన్న ఉద్దేశంతో ఇలా. ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ నారాయణ విగ్రహం ఉన్నట్టు ఉంది, అక్కడికైతే వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న పార్క్ లెక్క, కొన్ని గార్డెన్ లెక్క అన్ని చెట్లు పెట్టారు. వస్తున్నారా? ఇక్కడ వచ్చేసి నారాయణ విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పుట్ట కూడా ఉన్నది, చూస్తున్నారా? నారాయణ విగ్రహాలు ఇక్కడ ఇంకా డెవలప్ అవుతూ ఉన్నది. టోటల్ డెవలప్ అయినాక ఇక్కడ చాలా మంది వస్తారు భక్తులు. ఇంకా చాలా దేవాలయాలు కడతారు. ఆల్రెడీ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, చూస్తారు కా. ఇక్కడైతే ఇంకో టెంపుల్ ఉంది, ఏం టెంపుల్లో చూద్దాం పదండి. మీకు ఇందులో ఒక వీడియో తీసేస్తున్నాను, వైష్ణోదేవి టెంపుల్. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ సపరేట్ వీడియో తీసాను. ఇంట్లో పెడితే వీడియో మళ్ళీ లాంగ్ అవుతుంది. ఆ సైడే వెళ్దాం పదండి. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇంకెక్కువ రోడ్ లేదు, కరెక్ట్ వే లేదు వెళ్ళడానికి. అక్కడైతే ఒక బండ మీద నామాలు ఉన్నాయి, చూద్దాం మొత్తం దగ్గర దాకా వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. మా అమ్మమ్మని అయితే శనీశ్వరుని లెక్క అనిపిస్తుంది అన్నది. చూద్దాం, ముంగడికైతే వెళ్దాం. అయ్యో ఇక్కడ ఏమో ఉన్నట్టుంది, చూద్దాం కదండి. ఇక్కడైతే పాదాలు ఉన్నాయి, ఎవరియో ఏ దేవుడియో కరెక్ట్ ఏమి దాని గురించి తెలుసుకోనికి ఎలాంటివి లేవు మనకి. అక్కడ దూరంలో ఒక చిన్న గుడి లెక్క అనిపిస్తుంది, ఏమైనా అలా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఏం టెంపుల్లో క్లియర్గా కనిపిస్తలేదు. ఇప్పుడే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళినాము, శనీశ్వరుని టెంపుల్. ఇప్పుడే వెళ్ళినాము, శనీశ్వరుని గుడి అయితే ఉంది ఇక్కడ. సేమ్ ఇలానే శనీశ్వరుడు షిరిడి దగ్గర
ఒక 60 కిలోమీటర్స్ దగ్గర షిరిడికి ఎక్కడనో ఒక విలేజ్లో కూడా ఇలానే ఉంటుందంట. మా అమ్మమ్మ చెప్పింది, మా అమ్మమ్మ వెళ్ళి ఉండే. ఇది ఎండకి కరెక్ట్గా అనిపిస్తలేదు బ్లాక్ ఉండేసరికి. వెళ్దాం, నెక్స్ట్ టెంపుల్ కూడా వెళ్దాం పదండి. ఎండ అనేది చాలా ఎక్కువ అయింది. 10K 9:30 10K ఇట్లుంది. మీరు ఖచ్చితంగా 9 లోపలనే వెళ్ళడానికి ట్రై చేయండి సమ్మర్లోనైతే, మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైమింగ్స్ తెలియదు కాబట్టి నేను ఇలా ప్రిఫర్ చేయను, మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తాను. టైమింగ్స్ తెలియదు కాబట్టి ఈవినింగ్ వెళ్దాం పదండి. ఎందుకంటే గడ్డి ఉండినాయి, ఆవులు ఉన్నట్టున్నాయి. వెళ్దాం, వెళ్ళినా కొద్ది అన్నీ తెలుస్తున్నాయి. అంటే చాలా ఎక్కువగా ఉంది. టైం వచ్చేసి 10:18 అవుతుంది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థానము. హాయ్. ఇక్కడనైతే చాలా ఆవులు ఉన్నాయి. ఇప్పుడైతే మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము. ఆ సైడ్ కనిపిస్తున్నది బావి, అది కూడా చూపిస్తాను. లోపలికైతే వెళ్దాం పదండి. ఖచ్చితంగా వాటర్ ఉంటాయని అనుకుంటున్నాను. రీసెంట్గా వచ్చినప్పుడు చూస్తే వాటర్ ఉన్నాయి, ఎందుకంటే ఈ సైడ్ ఉన్నాయని అనుకుంటున్నాను. అదే అందుకని చెప్పాను నేను పోండి, ఇప్పుడు వెళ్దాం పదండి. అందుకే నేను పోలే. ఇక్కడైతే విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు, వినాయకుడు, గణేశుడు, చాలా పేర్లు ఉన్నాయి చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్లికార్జున స్వామి, శివుడు, దేవుడు, నందీశ్వరుడు, శివుడు ఉంటాడు ఖచ్చితంగా శివాలయం అంటే. చూస్తున్నారా? నెక్స్ట్ టెంపుల్ ఇక్కడైతే శివ పార్వతులు, వాళ్ళ కుమారులైన గణపతి మరి వాళ్ళ. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉంది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. పార్వతీదేవి ఉంటుంది ఖచ్చితంగా, శివుని పక్కన పార్వతీదేవి ఉంటుంది కాబట్టి. ఇప్పుడే ఇక్కడ బయటికి అయితే వెళ్దాము రండి. చిన్నడా చిన్నడా నన్ను వేసా వీడియో ఫోటో ఇమ్మన్నారే, నన్ను వేసా అలా ఇవి నాకు ఏం కాదు. నెక్స్ట్ మళ్ళీ చెప్తాము. మెల్లగా మెల్లగా కన్నిగా మెల్లగా. ఏ దేవుడు ఇక్కడ? ఏ దేవుడు? ఆంజనేయ స్వామి. ఎవరు? ఆంజనేయ స్వామి, కృష్ణుడు. శ్రీ గురు చరణ్ సరో. ఇప్పుడే వెళ్దాం మళ్ళీ వేరే టెంపుల్కి పదండి. ఇక్కడ మొత్తం గుట్టలు ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది, మనం డౌన్ ఉంటుంది. అన్ని రాళ్ళే ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొంచెం బెటరే. మేము రీసెంట్గా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉండే రాళ్ళు, కొన్ని క్లీన్ చేశారు. ఎందుకంటే నాదేట టెంపుల్ లోపల పుట్టి ఉంటుంది. వెళ్దాం బాగా. ఇక చాలామంది రాళ్ళతో ఇల్లు కట్టారు. నమ్మకం కూడా ఏమందికి ఉంటుంది, రాళ్ళతో కడితే ఇల్లు కట్టుకుంటామని. నిజంగానే లోపల పూజ అవుతున్నది, అందుకే మేము లోపలికి వెళ్తలేము.
చిన్న ఉంటుంది టెంపుల్ లోపల. దాని గురించి బయట నుంచి చూపిస్తున్నాను. ఎవరైతే నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం పదండి. అదేంటి అమ్మమ్మ ఎవరి కోసం? ఏంటి బయట మనం నరసింహస్వామి టెంపుల్ వచ్చాము. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ షెడ్ లెక్క ఉంటుంది నీడ కోసం. వెళ్దాము పదండి. లోపలికి వెళ్ళాలి. నరసింహస్వామి టెంపుల్ జీడిమెట్ల జీడిమెట్ల దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. ఇట్లా ఇట్లా చేసిందమ్మ మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి. ఓం నమః శివాయ. సాసా చెప్పు మంచి చేసుకున్నాడు రండి. ఇప్పుడు మేము ఇంటి దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళచ్చు, అట్లాగే రావచ్చు 2 సైడ్స్ నుంచి. ఇక్కడ సైడ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఇదే ఎంట్రన్స్. సైడ్కి సిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఉంది, చూస్తున్నారా. నెక్స్ట్ అటు సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంది. ఏం టెంపుల్ చూద్దాము. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడైతే పోచమ్మ టెంపుల్ కూడా ఉంది. ఇదే పోచమ్మ దేవాలయం. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.